బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేటీఆర్ తో భేటీ అయ్యారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి కేటీఆర్ తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో ఈ భేటీ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి భేటీ నేపథ్యంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొంటున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం సబితా ఇంద్రారెడ్డి భేటీకి హాజరవుతున్న దృశ్యాలు. ఆమె కుమారుడు కార్తిక్ తో పాటు ఆవిడ ఈ భేటీకి హాజరవుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఈ సమావేశం ఉన్న నేపథ్యంలో ఏం చర్చలు జరగబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆమె కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీ మారతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, చెప్పండి, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మీటింగ్ కేటీఆర్ తో ఏం చర్చించబోతున్నారు? ఈ భేటీ సారాంశం ఏంటి? హైదరాబాద్ లోని అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరితో సమావేశమైనది. ఈ సమావేశంలోకి అక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా వచ్చి కలిసి వెళ్ళడానికి తెలుస్తుంది. దీంతో అసలు ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ వైపు వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని బయటికి వారు దూషిస్తున్నప్పటికీ కూడా వారి సంబంధిత వ్యక్తులంతా కూడా అక్కడ కలిసి వెళ్ళారని తెలుస్తుంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇలాంటి కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు చేవెళ్ల ఎంపీ స్థానం కార్తిక్ రెడ్డికి ఇస్తే ఇద్దరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా గత కొద్ది కాలంగా పొత్తుల సర్కిల్స్ తో చర్చ బలంగా కొనసాగుతుంది. నిన్ననే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సభకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ కు వచ్చిన నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లను పక్కన చూసినటువంటి సభ్యులు ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసదుద్దీన్ మీడియేషన్ లోనే ఇలాంటి భేటీలు అంటే టీఆర్ఎస్ తీసుకున్న విషయం ఏమైనా చర్చకొస్తున్న విషయం కూడా అంతా ఆలోచిస్తారు. మొత్తానికి కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ పైన పట్టుబిగిస్తున్న నేపథ్యంలో పార్టీలోకి ఎక్కడ అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ఒక్క ఎంపీ స్థానం కూడా పోకుండా ఇప్పుడు జరిగే 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఓట్లు రాబట్టుకోవడం కోసం కూడా వివరంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. వారితో పాటు నిన్న తిరుమల లింగయ్య కూడా టీఆర్ఎస్ వైపు వస్తానని చెప్పి కూడా బహిరంగ లేఖ రాయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ వైపు వస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వీరి భేటీ అనంతరం వారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వీరితో మాత్రం అసదుద్దీన్ నివాసాల్లోనే కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి కలిసినట్టుగా తెలుస్తున్నది. ప్రతిభ, అయితే ఈ భేటీని సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కావచ్చు, అలాగే అటువైపు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎలా చూస్తున్నాయి ఏకస్వామి? ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా నుంచి కూడా బలమైన నేతగా పేరున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వ్యక్తికి టీఆర్ఎస్ వస్తారా లేదా అని కూడా చర్చనీయాంశంగా ఉంది. అంటే కొద్ది కాలంగా మాత్రం ఆమె కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వైపు వస్తారు, టీఆర్ఎస్ వస్తే ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. ఆమెకు మంత్రి పదవితో పాటు ఆమె కుమారునికి ఏళ్ళ కూడా ఇస్తారని చెప్పి కూడా చర్చనీయాంశం అండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి రాజకీయంగా కనుక మంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా హామీ వస్తే మాత్రం వారు ఖచ్చితంగా టీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో వారు టీఆర్ఎస్ వైపు వస్తే రంగారెడ్డి జిల్లాలో అంటే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వాళ్ళు మరింత పట్టు బిగించుకునే అవకాశం ఉంది. రైట్ ఏకస్వామి, థ్యాంక్ యూ.